సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మన లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి బయోపిక్ తీసేందుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సార్. సో ఈ నేపథ్యంలోనే ఈ బయోపిక్ లో సుబ్బలక్ష్మి గారి పాత్రని సాయి పల్లవి పోషించబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఆమెను సంప్రదించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఒకసారి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లెజెండరీ సింగర్, ఆమె బయోగ్రఫీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు సినిమా రాబోతున్న నేపథ్యంలో ఒకసారి కంప్లీట్ గా వివరిస్తారా సార్ మాకు? అంటే మనకున్నటువంటి జాతి సంపదగా భావించవచ్చు ఎంఎస్ సుబ్బలక్ష్మిని. ఆవిడ తమిళనాడు మదురైలో సెప్టెంబర్ 16, 1916 పుట్టింది మాట. మంచి ఆర్థడాక్స్ ఫ్యామిలీ, బ్రాహ్మణ ఫ్యామిలీలో పుట్టింది. అందరూ మ్యూజిషియన్సే. తను మొదటి నుంచి కూడా సంగీతపరమైనటువంటి జిజ్ఞాస, అంటే ఆ ఇంట్రెస్ట్తోనే పెరిగింది ఆవిడ. తర్వాత స్కూల్ డేస్లో కూడా సంగీతం ఆవిడ్ని బాగా వెంటాడింది. చదువుతో పాటు సంగీతంలో ఉండేది. తర్వాత అందగత్తె. తను అప్పటి రోజుల్లో బాగా ఉండేది అన్నమాట, చాలా అందంగా ఉండేది. అందుకే మీరాబాయి అనేటువంటి ఒక కృష్ణ భక్తురాలు ఉంది కదా, ఆ సినిమాలో హీరోయిన్గా చేసింది ఆవిడ. మీరా భజన్స్ ఆవిడే స్వయంగా పాడింది. సినిమా నటిగా కూడా ఒక 4 సినిమాలు, దేవదాసి ఇట్లాంటి సినిమాల్లో యాక్ట్ చేసింది అన్నమాట. ముఖ్యంగా ఆవిడ తాలూకు లైఫ్లో ఇష్టపడి ఒక ఆల్రెడీ మ్యారేజ్ అయినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుందన్నమాట ఆవిడ. ఆయన ఈ లైఫ్లో చివరి వరకు ఈవిడతో ట్రావెల్ చేశాడు. తర్వాత ఈవిడ జీవితంలో ఉన్నటువంటి గొప్ప యోగం ఏమిటంటే, కంచి పరమాచార్య అంటే 100 ఏళ్ళు బతికాడు కదా, ఆయన ఈవిడ్ని ఒక దేవతలా చూసేవాడు. దేవతలా చూసి ఆవిడకు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తుండేవాడు అన్నమాట. అలాగే శ్రీవారి గుడిలో అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో మొట్టమొదటిసారిగా సుప్రభాతం పాడింది కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఇప్పుడు కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి తాలూకు సుప్రభాతాన్ని మనం శ్రావ్యమైన గుర్తుతో పాడిందని మనం వింటాము. మిగతా కొంతమంది వేదం చదువుకున్న వాళ్ళు పాడింది కూడా, అది చెప్పింది కూడా మనం వింటాం. కానీ ఎంఎస్ సుబ్బలక్ష్మికే ఎక్కువ ఆదరణ. తెల్లారుజామున ఆ గొంతు వింటే ఎంతో అంత పవిత్రంగా ఉండేది. తర్వాత అటువంటి మహనీయురాలు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి తాలూకు అభిమాని ఎవరంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి తాలూకు అభిమాని ఎవరో అని తెలిసినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. జవహర్లాల్ నెహ్రూ అటువంటి అంటే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మికి ఫ్యాను, అతి సామాన్యమైన ఫ్యాన్గా ఉన్నాడు. ఆవిడ పాట వింటే చాలు జీవితం ధన్యం అయిపోతుందని ఇవన్నీ ప్రధానమైన ఘట్టాలు అన్నమాట. ఇంకా చాలా మీరాబాయిలో ఆవిడ నటన కానీ, దేవదాసులో నటన కానీ, ప్రముఖులతో కలిసినప్పుడు ఆవిడ తాలూకు అంటే ధైర్య సాహసాలు కానీ, ఇవన్నీ కూడా ఒక నిజమైన నిండైన స్త్రీయత్వం, మూర్తిత్వం రెండు పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి. అటువంటి బయోపిక్ తీసినట్టయితే మన జాతి వైభవం, మన సంప్రదాయ వైభవం, మన సంప్రదాయంలో ఉన్న ప్రతిష్ట, మన కళాకారులలో ఉన్నటువంటి గొప్పదనం చారిత్రాత్మకంగా మిగిలిపోతుంది అన్నమాట. ఇటువంటి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంఎస్ సుబ్బలక్ష్మికి అంటే ఇప్పుడు ఎంతమంది తెలుసు, ఎవరో అనుకుంటారు అన్నమాట. కానీ అటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి తాలూకు బయోపిక్ రావడం మాత్రం చాలా స్వాగతించదగ్గ పరిణామం. ఈ క్యారెక్టర్కి సాయి పల్లవిని ఎంపిక చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ సాయి పల్లవి, ఎంఎస్ సుబ్బలక్ష్మిని ఇద్దరిని 2 ఫోటోలు ఒక దగ్గర పెట్టినట్టయితే ఎంఎస్ సుబ్బలక్ష్మి తాలూకు
కుటుంబంలో వ్యక్తి వారసురాల్లా ఉంటుంది సాయి పల్లవి. కనుక ఆవిడని ఎంపిక చేయడం మాత్రం చాలా గొప్ప ఆ, అది ఆనందం కలిగించింది. దానికి 100% కూడా ఈవిడికి మంచి ఆర్థోడాక్స్ కనుక బాగా వితరణ, అంటే క్యారెక్టర్ చేయడం పట్ల మంచి వితరణ ఉంది కనుక తను ఆ పాత్రకి 100% కూడా న్యాయం చేస్తుంది అనేటువంటి నమ్మకం నాకు ఉంది. ఈ మధ్య అంటే బయోపిక్లు కూడా మనం పెరిగిపోవడం చూస్తున్నాం సార్. చాలా మంది లెజెండరీ ఆర్టిస్టులు కావచ్చు, యాక్టర్స్, వాళ్ళందరికీ కూడా బయోగ్రఫీలు తీసుకొస్తున్నారు. ఈ తరం వాళ్ళకి వాళ్ళ కథల్ని పరిచయం చేస్తున్నారు. మనం మహానటి సావిత్రి గారిది చూసాం, రామారావు గారి 2 సినిమాలు బాలకృష్ణ గారి తీయడం చూసాం. సో ఇది ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? కరెక్ట్, మంచి ప్రశ్న ఇస్తారు. మహానటి సావిత్రి సక్సెస్ అయింది కదా, అవును సార్. మహానటి సావిత్రి ఫెయిల్ అవ్వలేదు కదా, సక్సెస్ అయింది. అంటే ఇక్కడ మీకు బయోపిక్లు అంటే మిగతా బయోపిక్లు ఈ మధ్యకాలంలో ఘంటసాల బయోపిక్ వచ్చింది. ఘంటసాల ఎలా ఉంటాడు, చైతన్య ఎలా ఉంటాడు, ఈ చైతన్యం తీసుకెళ్లి ఘంటసాల అనుకోమంటే ఎలాగవుద్ది, మీరు అనుకోండి అంటే అవదు. పోయినట్టు ఇక్కడ మా బాలకృష్ణ తాలూకు బయోపిక్ ఎందుకు ఫెయిల్ అయిందంటే అసలు యాజ్ ఇట్ ఈజ్గా ఎన్టీ రామారావు జీవితంలో ఉన్నటువంటి ఘట్టాలని తీసుకురాలేదు. కొంత హైడ్ చేశారు. బయోపిక్ లో హైడ్ చేస్తే లాభం లేదు, యాజ్ ఇట్ ఈజ్గా తీసుకురావాలన్నమాట. అది లేదు. తర్వాత రెండో బయోపిక్ తీస్తుండగాను లక్ష్మీ పార్వతి వచ్చింది కదా, మరి ఎన్టీ రామారావు గారి జీవితంలో లక్ష్మీ పార్వతి కూడా ఒక క్యారెక్టర్. వీళ్ళు ఏమాత్రం ధైర్య సాహసాలు ఉన్నట్టయితే లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత ఆయన చనిపోయినట్టుగా చూపించినట్టయితే అది బయోపిక్ అయి ఉండేది. అంతేగాని మీకు ఇష్టమైన సన్నివేశాలని పెట్టుకోను, ఇష్టం లేని సన్నివేశాలని అవాయిడ్ చేయడం అయితే ఎలా బయోపిక్ అవుతుందండి? దీన్ని కేవలం వాళ్ళని అంటే వాళ్ళని విమర్శించడానికి అంటం లేదు. మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. బయోపిక్ అంటే సర్వసమగ్రమైన సమాచారము అని అర్థం. సర్వసమగ్రమైన సమాచారంలో మరి కావలసిన సమాచారం లేకపోతే ఎలాగవుతుంది అది? ఇక్కడ అలా కాకుండా సాయి తర్వాత ఇంకోటి ఉంది. ఆవిడ కూడా ఓ బయోపిక్ తీసుకుంది. ఎవరు? మన లక్ష్మీ భారతి గారు. ఎన్టీ రామారావుకి అందులో యాక్ట్ చేసినటువంటి ఎన్టీ రామారావు వాడు ఎవడో మరి తెలియదు, చెక్క ఫేసును వాడు ఎన్టీ రామారావు అండి. ఎన్టీ రామారావు పరుగు తీసింది కదండి. ఈవిడికి మళ్ళీ మంచిగా ఎవరో విద్యాబాలన ఎవరో చేశారు, కానీ అలా కాదు, హిందీ స్టార్ చేతి చేయించారు, చాలా బాగుంది అది. కానీ ఎన్టీ రామారావు క్యారెక్టర్ వేసేవాడు ఎక్కడ ఎన్టీ రామారావు? మన బాలకృష్ణుడే మనం ఎన్టీ రామారావు గారు ఊహించుకోలేని సందర్భాలు కొన్ని ఉన్నాయి. బాలకృష్ణుడే మనం లేదు, ఎన్టీ రామారావు ఇంకా బాగుంటాడు అని అనుకునే సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఇక్కడ ఎవడో పనికిమాలినోడు వచ్చేసి డ్రామా ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఇది అలా చేయడం అన్నది, అందులో అక్కడ మహాపతివ్రతలా ఈవిడ అంత ఎందుకో డిస్టర్బెన్స్, ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంటే బాగుండదు. లక్ష్మీ భారతిలా ఉండాలి, ఎన్టీ రామారావులా ఉండాలి, సన్నివేశాలాగా ఉండాలి. లేనిపోని గొప్పతనాలు అంటగట్టినట్లయితే న్యాచురాలిటీ దూరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు పుట్టోడు అనుకోండి, మనం ఊహించగలం. ఎన్టీ రామారావు అనగానే 5 అడుగులు 10 అంగుళాలు ఖచ్చితంగా ఉండాలి, కోటేరు లాంటి ముక్కు ఉండాలి. తప్పిడి ముక్కు అనుకోండి, ఎన్టీ రామారావు అనుకుంటామా? ఓ చందమామ లాంటి వ్యక్తి, మంచి అందానికి ఒక ప్రతిరూపం లాంటి వ్యక్తిని పెట్టుకోవాలన్నమాట. బయోపిక్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకోకుండా ఇంకెవరినో పెట్టుకుంటే ఎలాగవుతుందండి? అంటే ఎలాగనుకుంటావు? అనుకోం మేము, చూడగానే అనిపించాలి, తలపెంప చేయాలన్నమాట. అందువల్ల బయోపిక్లు చేసినప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. నేను అదే చెప్పదలుచుకున్నాను అనమాట. అంటే ఏమిటి, ఎంఎస్ సుబ్బలక్ష్మి తాలూకు వారసురాలుగా ఉండదగ్గ ఫేసు సాయిపాలకు ఉంది. ఆ ముక్కు కానీ, ఆ ముక్కు మీద దాని డైమండ్స్తో ఉన్నటువంటి ముక్కు పుడకలు ఉంటాయన్నమాట. ఆ రోజుల్లో చాలా పెద్ద పేరు ఎంఎస్ సుబ్బలక్ష్మి అంటే. ముక్కు పుటకలు కానీ, చెవి గమ్మలు కానీ డైమండ్స్తో ఉంటాయి ఆవిడకి. కచేరీలు చేసినప్పుడు అవే మెరుస్తుంటాయి అన్నమాట. నిజాన్ని రియల్ డైమండ్స్ అన్నమాట. ఆవిడకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో ఒకరు మైసూరు మహారాజా,
మన ప్రధానమంత్రి, ఫస్ట్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కూడా కానుకలు కావాలంటే తులాభారాలు వేసేస్తారన్నమాట. కానీ దేనికి కూడా ఆవిడ ఆశించలేదు. భర్త అడుగుదారుల్లో నడిచింది. వాళ్ళ మధ్య ధన్యజీవి ఆవిడ. తర్వాత ఆవిడకి కంచి పరమాచార్య కూడా ఆవిడ పట్ల అవసాన కాలంలో కొంచెం ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఆవిడకి స్వాంతన చేకూర్చాడు. మరి ఏమి చేశాడు అన్నది మనకు తెలియదు. కానీ అంటే ఇబ్బందులు పడుతున్న కాలంలో ఒక అమ్మవారిగా భావించి ఆవిడకి సహాయం చేశాడు అన్నది ఒక సమాచారం. అమ్మవారిగా భావించి, అమ్మ నువ్వు అసలు ఎలాగా ఈ విధంగా నీకు లోపం జరగడానికి వీల్లేదు, కమాన్ అంటే 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 ఆయన అంత భక్తుడు. కంచి పరమాచార్య అంటే అందరూ భక్తితో చూస్తారు. ఆ పరమాచార్య ఈవిడి తాలూకు గొంతు, ఈవిడి తాలూకు రూపం, ఈవిడి తాలూకు వాచకం విని అంత గొప్పగా భావిస్తాడన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.